హాయ్ ఫ్రెండ్స్, మా బాబు నిద్రపోయాడని పెరగొక్కడ పేడకలు తీసుకొచ్చాను. వాటికి మేత నీళ్ళు అన్నీ పెట్టించాను. ఇంకా బట్టలన్నీ ఉతికేసాను, బట్టలన్నీ ఆరేసా. ఇప్పుడు అంట్లన్నీ తోమేసా ఉదయాన్నే. ఇప్పుడు అవన్నీ సత్తాలి. బాబులు వేసాకల్లా కసువులు అంట్లు అన్నీ సర్దేసుకుంటే మళ్ళీ బాబులు వేస్తే ఏడుస్తాడు. పని ఏం చేయనట్లేదు ఫ్రెండ్స్. కొంచెం రైస్ వండాలి. రైస్ వండేస్తే ఉదయాన్నే పాపతో పాటు వండేసాను. మా మామయ్య ఇప్పుడు అన్నానికి వస్తాడు. అన్నీ సర్దాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోమాకండి, నాకు వీడియోస్ తీయడం రావట్లేదు. ఇప్పుడే కొంచెం తీస్తున్నాను. నిదానంగా కొంచెం తీస్తూ ఉంటాను. నాకు ఎలా తీయాలి ఏంటి అర్థం కావట్లేదు. ఒకరోజు మొత్తం క్లీన్గా ఇల్లంతా క్లీన్గా సర్దేసుకొని వీడియో మొత్తం చేస్తాను ఫ్రెండ్స్. మా వదిన మా అమ్మ వస్తే మొత్తం శుభ్రం చేసి వెళ్తారు. మా వదిన అయితే బాగా మొత్తం క్లీన్ చేసిద్ది. పాపతో నాకు కుదరదని మా వదిన చేసిద్ది ఎప్పుడు. మా అమ్మ అంతకుముందు చేసేది. ఈ తాప మా వదిన వస్తే మొత్తం క్లీన్ చేస్తాలని చెప్పింది. అన్నీ సర్దుకోవాలి, మళ్ళీ అన్నం వండాలి, కర్రీ ఏం చేయలేదు ఫ్రెండ్స్. అసలు బాగోక అర్థాలు చెప్పాను అనుకోమాకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇడ్లీకి వేసాను, గారెకి వేసాను, అవన్నీ మిక్సీ వేయాలి, పప్పు కడగాలి. చాలా మా ఫ్రెండ్ అంది డల్లశ్వన్ మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వీడియోస్ బాగా తీస్తున్నా అంది. ఎంత అసలు నాకు చెప్పలేని మాటల్లో ఉంది. థ్యాంక్స్ డల్లశ్వి. తనే నన్ను మా వదిన ఇల్లు మొత్తం సపోర్ట్గా ఉన్నారు ఫ్రెండ్స్. నాకు మా హస్బెండ్ కూడా తీసుకోమని చెప్పాడు, కానీ తను మాత్రం నీ వీడియోలో రానని చెప్పాడు. రానని నాకు ఇంకా తను అడగటం ఇష్టం ఉండదు కదా. మా ఫ్రెండ్ అయితే బాగా చేస్తున్నావు, ఇంకా బాగా మంచిగా చేయండి. నేను ఫస్ట్ టైం అయ్యాక నాకు భయం వేస్తుంది. నేను అందరూ యూట్యూబ్ చూస్తున్నా, కానీ వాళ్ళు కొంచెం చదువుకున్నారు, నేను 10th వరకే చదువుకున్నా. నాకు కొన్ని తెలియదు ఫ్రెండ్స్. ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు. అతను బాబు చిన్న బాబు ఉండాక బాగా ఏడుస్తున్నాడు. అందుకని ఏమి వీడియోస్ చేయలేకపోతున్నా. షార్ట్ అయితే చేసి చిన్నగా పెట్టేస్తున్నాను. లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నా. కొంచెం నిదానంగా చేస్తాను. నాకు తీయాలన్నా భయం వేస్తుంది. ఎలా తీయాలో అర్థం కావట్లేదు, ఎలా రెడీ అవ్వాలో అర్థం కావట్లేదు, ఏం చూపించాలో కూడా అర్థం కావట్లేదు. అదే ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను ఏం అనొద్దు, నాకు భయం. మీరేం కామెంట్ చేయొద్దు ప్లీజ్. నా కొంచెం చూడండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయొద్దు ప్లీజ్. నాకేమీ తెలీదు, చేయాలని పట్టుదలతో చేస్తున్నా. అంటే ఎప్పటి నుంచో యూట్యూబ్ తీయాలని ఉంది, కానీ ఎలా తీయాలి ఏంది, అరుస్తారో అని టెన్షను. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా. మా హస్బెండ్ అయితే వద్దులే అన్నాడు,
కాదులే తీస్తాను అని బతిలాడితే సరే తీసుకో అన్నాడు. మీరైతే ఏం కామెంట్ చేయొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. తప్పుగా చెప్పినా సారీ. నాది ఫోను బాబు పడేశాడు, పడేయబట్టి బాగా అంతా ఆగమైపోయింది. స్క్రీన్ మొత్తం క్లారిటీగా రావట్లేదు. ఓసారి వాటర్లో పడేశాడు, రిపేర్ కూడా చేయించాడు, అయినా కానీ క్లారిటీ అనేది రావట్లా. మాది రేకులే ఫ్రెండ్స్, ఇది ఎంత మాదేం డాబా కాదు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. అది ఉన్న దాంట్లోనే కదా తృప్తిగా ఉండాల్సింది. నాకైతే హ్యాపీ ఫ్రెండ్స్. మా అన్నయ్య, మా వదిన, మా హస్బెండ్ వీళ్ళు అంతా సపోర్ట్గానే ఉంటారు. ఏదైనా ఇబ్బంది అయినా కూడా మా అన్నయ్య నన్ను చూసుకుంటూ ఉంటాడు. కాల్ చేయగానే ఏదైనా ఇబ్బంది అయినా కూడా మా అన్నయ్య హెల్ప్ చేస్తాడు. మా వదిన ఉంది నాకు సపోర్ట్గా, నాకు అది నమ్మకం ఫ్రెండ్స్. మా అన్నయ్య నేను ఇద్దరే మా అమ్మకి. బాయ్ ఫ్రెండ్స్. సారీ ఏదైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.